హాయ్ అండి. అదే మొక్కో మీకు తెలుసా? కొందరికి తెలియొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. నేను చెప్తానుగా, అదైతే తోటకూర చెట్టండి. తోటకూర చెట్టేటి ఎలా ఉంది అనుకుంటున్నారా? అయ్యో! దాన్ని నేను ముద్ర పెట్టానండి. అలా మనం ముద్రేయించామనుకో మనకి విత్తనాలొస్తాయి. ఇవైతే నేను అదేనండి సంతలంటారు కదా! అలాగా నేను తెప్పించుకున్నాను. సంతలనే వాటిలో ఎక్కడైనా సరే మనకి ఏ విత్తనం కావాలన్నా చాలా బాగా దొరుకుతాయి. అలా తెచ్చి వేసుకునేవి కొంచెం తీసేసాను మొక్కలైతే. కొన్ని మొక్కలు వదిలేసాను. నాకు విత్తనాలు కావాలని. అలా తీసుకునివే కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా తీయట్లేదండి విత్తనాలు. ఎందుకు మళ్ళీ ఇంకో బాస్కెట్‌లో మనం వేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని. కాకపోతే ఇవి చాలా చిన్నగా ఉండడం వల్ల గాలికి ఎగిరిపోతున్నాయి. నేను వేస్తూ ఉండగానే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా వర్షాలప్పుడే మనం ఏ మొక్క వేసుకున్నా చాలా బాగా వస్తాయి. అందులో ఆకుకూరలు వేసుకోవడం మంచిదండి. మనకి కళ్ళ ముందే మనమే పండించుకుంటాం. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి.